ఖమ్మం వంట నాయకులు మీరా గారు రావాల్సిందిగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. సభాధ్యక్షులు హేమంత్ గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చోటేబాబా గారు, మైనార్టీ జిల్లా అధ్యక్షులు హుసేన్ గారు, ముక్రమ్ గారు మరియు అహద్ గారు, అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ వచ్చేసినటువంటి ఇంత భారీ సంఖ్యలో అక్కా చెల్లెలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మనం అధికారంలో ఎందుకు తీసుకోవాలనేది దాని గురించి ఒక 2 మాటలు చెప్తాను. చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి, చాలా మంచిది మనకి. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో మోడీ పరిపాలన ఆదాని అంబానీలకి పరిమితమైంది. బీదవాడు చచ్చిపోతున్నాడు, బీదవాడికి ఏం లేదు. 15 లక్షల రూపాయలు మన అకౌంట్లో వేస్తా అని చెప్పి 10 సంవత్సరాలు అయింది మోడీ గారు, ఇంతవరకు 10 రూపాయలు కూడా వేయలేదు. అది అర్థం చేసుకోవాలా. మోడీ అంటే మన రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలంటే మనం చేతి గుర్తుకి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకున్నాం, అది ముఖ్యం కాదు, అది కూడా ఒక ముఖ్యం. ఇప్పుడు దేశంలో మన ప్రభుత్వం రావడం చాలా ముఖ్యం. ఎందుకంటే రాష్ట్రం ఒక ఎత్తు అయితే దేశం పెద్ద ఎత్తు. కాబట్టి దేశంలో రావాలంటే ప్రతి ఒక్కరు హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరూ అన్నదమ్ముల్లాగా మనం కలిసి ఉండాలంటే మన భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. కాబట్టి మీరు వేయటం కాదమ్మా ఓటు, మీ ఇంటి పక్కన మీ చుట్టాలకి అందరికీ చెప్పి ఒక్కొక్కరు ఒక 10, 20, 50 ఓట్లు వేయించే శ్రమత పెట్టి ఓట్లు వేయించాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఈ అవకాశం ఇచ్చిన అందరూ రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వం, పొంగులేని శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, ఎంపీ రెవరెండ్